साक्षात् ब्रह्मा तस्मै श्री गुरवे नमः। हरिः ओं गुरुवत्सदेवं नमस्ते जयकृष्णाय अस्माकं कपितौ अस्य गोत्रोद्भवस्य उच्चमल्लिगोत्रोद्भवस्य गुरुमूर्तिनामधेयस्य स्वर्णपूजानाम्ने अन्विकानाम्ने दशविकानामधेयस्य अस्माकं सह कुटुम्बानां क्षेमस्थैर्य प्रचोदयात्। ओम हरिः शरीरे दद्धने भूते व्याधिग्रस्ते कलेभरे औषधं दह्नवीदोऽयं विद्धो नारायणो हरे शालिग्रामशिलाभारी सर्वपापनिवारणे। आयुष्येन्द्रिये प्रतिष्ठते रोचना रोचमान आयुष्यमानः हरिहानवाजनः शतसंवत्सरं दीर्घमायुः दीर्घसुमङ्गली भव इष्टकाम्यात्ता मनोवाञ्छिता बलसिद्धिरस्तु। కొన్నిసార్లు టైర్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది, పగిలిపోయి కూడా మొన్న ఇన్సిడెంట్ బంగారుపాలెంలో జరిగింది. ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళేదానికి కొట్టింది. సరేనా? కాబట్టి జాగ్రత్తగా పోలీసు వాళ్ళు తిడుతున్నారనో కాకుండా మనకు సెల్ఫ్ అంటే మన మీద మనకు ఉండాలి, మనం కరెక్ట్గా ఉండాలి. మన మీద ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ మంది కూలి పనులకు పోయే వాళ్ళు ఉంటారు. మేస్త్రి పని ఎప్పుడు ఆపినా మేము మేస్త్రి పని మేడం మా దగ్గర లేదంటారు. ఆ మేస్త్రి పని చేసేవాడి మీద వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందరికీ మీరు ఇంట్లో ఆడవాళ్ళు తెలుసుకుంటే ఏదైనా సాధించగలరు అంటారు, నిజమేనా? సరే, అట్లని మగవాళ్ళు సాధించలేదని కాదు, మీరు చెప్పితే వింటారు, వినేటట్టు ఉంటుంది. అలాగే మిగతా లైసెన్సులు కూడా ఇప్పుడు ఏంటంటే లైసెన్స్ లేకపోతే ఎవరైతే బండి ఓనర్ ఉంటాడో కొంతమంది ఏం చేస్తుంటారు, వాళ్ళ అమ్మ మీద బండి కొనుక్కుంటారు, భార్య మీద కొనుక్కుంటారు. ఆ పర్సన్కి లైసెన్స్ లేకుండా ఎందులో అన్న ఇన్వాల్వ్ అయితే ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళని కూడా ముద్దాయి చేస్తాం. అర్థమైందా? లైసెన్స్ తీసుకోవడానికి టైం పట్టదు. ఎంబీఐ దగ్గరకు పోతే ఇవన్నీ సబ్మిట్ చేస్తే ఆయన బండి నడపమని చెప్పి రికార్డ్స్ అన్ని బండి రికార్డ్స్ వెరిఫై చేసి లైసెన్స్ కూడా ఇస్తారు. చదువుకుంటా అంటారు, వినిపిస్తానమ్మా అందరికీ. మన పిల్లల్ని ఎట్లా అంటే పేరెంట్స్ మనము కష్టపడుతున్న కష్టం మన పిల్లలు పడకూడదు అన్న ఉద్దేశంతో స్కూల్స్కి పంపిస్తూ ఉంటారు. అంతేనా? నేను ఈరోజు కూలి పనులు చేస్తున్నా, నా కూతురు కూలి పనులు చేయకూడదు, నా కొడుకు ఈ పనులు చేయకూడదు, బాగుండాలి అన్న ఉద్దేశంతో ఆలోచించి స్కూళ్ళకి పంపిస్తారు. మనమేమనుకుంటాం, నా కూతురు స్కూల్కి పోయిందిలే చదువుకుంటుందిలే అనుకుంటాం. అలా అనుకొని మన కూలి పనుల్లో మనం నిమగ్నమై ఉంటాం. కానీ మీరు ఆ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది చూడాలి. ఇంటికి వస్తానే ఇప్పుడున్న పిల్లలు మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు సెల్ ఫోన్లు లేవు, ఇప్పుడు అందరికీ సెల్ ఫోన్లు. ఒక సంవత్సరం పిల్లలు కూడా సెల్ ఫోన్లు చూస్తూ ఉంటారు. ఆ సెల్ ఫోన్లు అంటే వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, నిజంగా చదువుకుంటున్నారు, సెల్లో చదువుకోవడానికి కూడా వాడు తీసుకుంటారు పిల్లలు, చదువుకుంటున్నారా లేదా అనేది పిల్లల మీద కూడా మనం ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకంటే ఏమన్నా అయిన తర్వాత సామెత ఉంది కదా, చేతులు గాలినిచ్చి ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు. మనం ముందే ఆలోచించి మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే పిల్లల సైకాలజీ, పిల్లలు వచ్చేసి అమ్మ 10 మంచి పనులు చేసి ఒకటి ఏదైనా తిట్టిందనుకో, తిట్టిందే గుర్తుంటుంది. ఎదుటోడు వచ్చేసి ఒక చిన్న వాడికి ఏముండదు, ఏదో బండ్లో తిరుక్కుంటా పోరంబోగ్గా ఉంటాడు, వాడు మంచి మాట చెప్తే వాడే మంచిగా అనిపిస్తుంది మీకంటే. మనం ఏం చెప్తాం, అవునులే నువ్వు స్కూల్కి పోకోకుండా ఇంట్లో కూర్చో, స్కూల్కి పోతే నేను అందరూ ఇట్లా అంటారని మనం మానేపిస్తాం స్కూల్. అంతేనా? దాన్ని మీరు చెప్పాలా, పిల్లలకి చెప్పి అలా ఏమన్నా ఇబ్బంది ఉంటే పోలీసు ద్వారా ఆ పిల్లలు మాకు వచ్చి డైరెక్ట్గా చెప్పకుండా మీరు ఫోన్ చేసి చెప్పినా ఆపోజిట్ ఎవరన్నా ఉంటే నిజంగా ఇబ్బంది పెడతా ఉంటే
మా తరపు నుంచి మేము చర్య తీసుకొని ఆ పిల్లకి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకుంటాం చదువుకోవడానికి. అట్లని ఆ అమ్మాయి ఫోన్ మాట్లాడుతుందిలే, మాట్లాడుకోనిలే, ఫ్రెండ్స్లే అనుకొని వదిలేసినారనుకో రేపొద్దున ఇబ్బంది అవుతుంది. అలాగే ఎక్కువ మంది చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. ఓకేనా? మైనర్ అంటే ఎవరు తెలుసా? మైనర్ అంటే 18 ఏళ్ళు నిండని వాళ్ళని మైనర్ అంటారు. చట్ట ప్రకారం అమ్మాయిలకు 18 ఏళ్ళు నిండాలి, మగపిల్లలకి అయితే 22 ఏళ్ళు నిండాలి పెళ్లి చేసుకోవడానికి. ఈ 18 ఏళ్ళు నిండే లోపల ఏం చేస్తారంటే పెళ్ళిళ్ళు చేసేస్తారు. ఎందుకో కొంతమంది వాళ్ళ ఆర్థిక స్తోమత లేక, కొంతమంది ఈమె వేరే వాళ్ళని లవ్ చేస్తుంది ఎక్కడ వెళ్ళిపోతాదో అలా. 18 ఏళ్ళు గవర్నమెంట్ ఎందుకు పెట్టిందంటే ఆ అమ్మాయికి మైండ్ అనేది మెచ్యూరిటీ ఉండదు, తర్వాత పెళ్ళైన తర్వాత గర్భం దాలిస్తే ఆ పరిస్థితులు ఎదుర్కొనే సామర్థ్యం ఉండదన్న ఉద్దేశంతో పెట్టింది. మనమేమి పెళ్లి చేసి పంపించేస్తాం, నా పని అయిపోయింది అనుకుంటారు. ఆ పిల్లలకి ఏమన్నా అయితే ఎవరు ఇబ్బంది పడాలా? మళ్ళీ మనమే ఇబ్బంది పడాలా. కాబట్టి దాన్ని చూసుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా 18 ఏళ్ళ నిండకనే అమ్మాయి అడ్మిట్ అయితే పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తారు. అర్థమవుతుందా? పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే ఏం చేయాలా? మైనర్ కాబట్టి కేసు కట్టాలి. కాబట్టి మీరు అది చూసుకొని అమ్మాయిల్ని జాగ్రత్తగా చూసుకొని పెళ్ళిళ్ళు చేస్తే బాగుంటుంది. మేజర్ అయిన తర్వాత చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అట్లనే అమ్మాయిల్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. ముఖ్యంగా అబ్బాయిలు, మగపిల్లలు ఉంటారు. తల్లి ఒక పిల్లోడు 8వ తరగతి అంట, వాళ్ళ అమ్మ నా మాట ఇవ్వలేదని స్టేషన్ తీసుకొచ్చింది. మీరు మొక్కై వంగనే మానై వంగన అని చెప్తారు సామెత, అంతేనా? చిన్నప్పటి నుంచి నా కొడుకు కదా అని వాళ్ళని గారాభంగా పెంచి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నా మాట వినాలి అంటే వినరు. చిన్నప్పటి నుండే అన్ని మాటలు నీతి మాటలు చెప్తూ వాడిని పెంచాలి. అదేవిధంగా కొంతమంది మన కష్టం అనేది తెలియకోకుండా పెంచుతారు పిల్లలు. మనం పడుతున్న కష్టం పిల్లలకు అవసరం లేదు, తెలియకుండా పెంచుతారు. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళకి ఆ కష్టం తెలియక ఎవరైతే ప్రేమ దోమ అని వెళ్ళిపోతారో అప్పుడు స్టార్ట్ అవుతుంది కష్టం. కాబట్టి మీరు పడుతున్న కష్టం కూడా వాళ్ళకి తెలిపి ఇలా ఉంటుంది అని వాళ్ళకి తెలియజేసి ఉంటే బాగుంటుంది. అర్థమైందా? ఏమన్నా అదే మళ్ళీ ఇంకా వచ్చేసి ఎవరైనా గంజాయి ఉంటుంది, మీకేమైనా గంజాయి తాగి తాగుతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చినా లేదా అమ్ముతున్నారని వచ్చినా మీరు ఓన్లీ మాకు ఫోన్ చేసి చెప్తే చాలు. మీరైతే మా దగ్గరకు వచ్చి చెప్పాల్సిన పని లేదు, సరేనా? ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా మీరు ఎల్లప్పుడూ స్టేషన్కి రావచ్చు, మేము అందుబాటులో ఉంటాం. మరీ ముఖ్యంగా పిల్లలు వచ్చేసి సూసైడ్ చేసుకుంటున్నారు. ఎక్కువ సూసైడ్ అంటే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఎందుకో తల్లిదండ్రులు తిట్టినారనో, మార్కులు తక్కువ వచ్చినాయనో. వాళ్ళ మైండ్ అనేది మెచ్యూరిటీ ఉండదు. 10వ తరగతి వాళ్ళే ఆత్మహత్యలు ఎక్కువ చూసింటారు మార్కులు తక్కువ వచ్చి. మీరు అప్పుడు మోటివేషన్ చేయాలి. మనమేమనుకుంటాం, నువ్వు సరిగ్గా చదవలే, పనికి వాళ్ళందనా వాళ్ళకి 100 నీకంటే 100కి 100 వచ్చినాయి, నీకు 70 వచ్చినాయి తిడతారు. తిడితే రావు మార్కులు. వాళ్ళకి నచ్చి చెప్పాలి, నువ్వు బాగా చదువుకోవాలమ్మా అని. తిట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ ఇంకా అప్సెట్ అయిపోతుంది. సరేనా? సరే, మీకేమన్నా ఉంటే చెప్పండి, లేదంటే చాలాసేపు అయిపోయింది, పాపం భోజనానికి టైం అయిపోయింది. ఏమన్నా ఇబ్బందులు ఉంటే చెప్పండి, లేదంటే మాకు ఫోన్ చేసైనా చెప్పండి. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. అందరికీ అడగగానే ఏర్పాటు చేసినందుకు. మీరు పిన్ నెంబర్ కూడా వాళ్ళకి చెప్పింటారు, ఎందుకంటే డబ్బులు డ్రా చేయాలి కాబట్టి పిన్ కూడా చెప్పింటారు. కాబట్టి వాళ్ళు నెక్స్ట్ టైం మీ దాంట్లో ఉన్న అకౌంట్ మొత్తం డ్రా అయిపోతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీకు తెలిసిన అంటే మీకు డబ్బులు తీసుకోవడం ఇబ్బంది అవుతుంది, డేట్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. కాబట్టి మీ డీటెయిల్స్ చెప్తే, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ చెప్తే కొత్త ఏటీఎం కార్డు ఇస్తాము అని చెప్పి ఫోన్లు చేస్తూ ఉంటారు. నిజంగా మనకి ఏటీఎం కార్డు వెళ్ళిపోతారేమో అనే ఉద్దేశంతో మన దగ్గర ఉన్న డీటెయిల్స్ మొత్తం మనకు రాకుండా పక్కన ఉండే పిల్లలకి ఇచ్చి చెప్పున ఇట్లా ఫోను బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసినారని చెప్తూ ఉంటారు. చెప్తారు కదా, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏ బ్యాంకు అధికారి కానీ మీకు ఫోన్ చేసి ఏటీఎం కార్డు ఇట్లా డేట్ అయిపోయిందని చెప్పడు. ఎవరైతే మోసం చేయాలన్న ఉద్దేశంతో ఉంటారో వాళ్ళు మాత్రం మా బ్యాంకులో డబ్బులు లేదమ్మా అని అప్పుడు స్టేషన్కి వస్తారు. కరెక్టేనా? అధికారులు మీకు అట్లాంటి ఫోన్ చేసి కార్డు డీటెయిల్స్ ఇవన్నీ చెప్పమని అడిగితే చెప్పదండి. సరేనా?
ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీ బ్యాంక్ ఎక్కడ పలమనేరులో ఉంటే పలమనేరులో ఆ బ్యాంకుకి వెళ్ళి వాళ్ళని కనుక్కొని మీరు అప్పుడు చేసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత వచ్చేసి అలా ఒకవేళ మనకు తెలియకుండా జరిగిపోయి ఉంటుంది, మన డబ్బులు ఆల్రెడీ కట్ అయిపోయి ఉంటాయి, అప్పుడు ఏం చేయాలి? వెంటనే 1930 ఫోన్ చేసి చెప్తే డైరెక్ట్గా అది ఢిల్లీకి వెళ్తుంది. వాళ్ళు తెలుగులో కూడా మాట్లాడతారు. చెప్పి వాళ్ళకి ఇట్లా నా డబ్బులు కట్ అయింది, ఏ విధంగా కట్ అయింది, ఇట్లా ఫోన్ చేసింటే నేను చెప్పినాను కట్ అయింది, మీ డీటెయిల్స్ అన్నీ చెప్తే ఎవరైతే డబ్బులు వేసుకుంటాడో అంటే వేరే అకౌంట్ పోయిందో వాళ్ళు డ్రా చేయకోకుండా ఫోన్లో చేసేది అది అవకాశం ఉంటుంది. అది కూడా డ్రా అయిన తొందరగా అంటే 1 గంట లోపల, అంటే మీ దగ్గర నుంచి వాళ్ళు వేసుకున్న గంట లోపల చెప్తే మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు తెలిసి ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ అంతా ఫోన్లో నాకు 1 నిమిషం చెప్తే నేను వెంటనే మళ్ళీ ఇంకోటి చేసేస్తా, అంతేనా? అది 1 నిమిషం ఒకరికి వెళ్ళిపోతుంది. కొంతమంది ఏం చేస్తారు, ఇట్లా మోసం చేయాలని వాళ్ళు తొందరగా డ్రా చేసేస్తారు ఏటీఎంలో. సరే, అదేవిధంగా సైలెంట్ మళ్ళీ వచ్చేసి ముఖ్యంగా ఎక్కువ మంది కొంతమంది ఎంప్లాయీస్ వచ్చేసి డిజిటల్ అరెస్ట్, అంటే పోలీసు వాళ్ళు మేము పోలీసు వాళ్ళలాగే ఉంటారు, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. యూనిఫామ్ వేసుకుంటారు, పోలీస్ స్టేషన్ పేరు కూడా కనపడుతుంది దాంట్లో. మేము ఇట్లా పోలీసు వాళ్ళము మీ ఆధార్ కార్డు వచ్చేసి వేరే వాళ్ళు యూజ్ చేసినారు అంటే వేరే వాళ్ళు ఉపయోగించారు, మేము ఇది ఇట్లా కేసు అయింది ఒకటి అని చెప్పి మీ ఆ వీడియో కాల్ మాట్లాడతారు వాట్సాప్ ఫోన్ చేసి. అందులో మిమ్మల్ని వాళ్ళు పక్కని పోలీసుల్లో భయపెట్టే విధంగా ఇంకా నిజమేనేమో మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో పోలీసులు వచ్చి ఎందుకులే అన్న ఉద్దేశం అనే విధంగా ఉంటుంది. దాన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు. సో అలా పోలీసు వాళ్ళని ఎవరు వీడియో కాల్ ఫోన్ చేసి మీ పోలీసులము మీ మీద కేసు పెట్టినామని చెప్పరు, ఓకేనా? చెప్పి మీ మీద కేసు ఉంది మీరు పలానా వాళ్ళు చెప్పేది ఆంధ్రప్రదేశ్లో చెప్పరు, ఉత్తరప్రదేశ్ ఢిల్లీనో ఇక్కడ కేసు ఉంది, ఇక్కడ అరెస్ట్ అవుతుంది, ఎన్బిడబ్ల్యూ వస్తుంది అని చెప్తారు. ఎన్బిడబ్ల్యూ అంటే అరెస్ట్ చేసి తీసుకుపోతారని చెప్తారు. మీరు అప్పుడు ఏం చేయాలా? ఆ ఫోన్ కట్ చేయాలి, కట్ చేసేసి ఆ భ్రమం నుంచి బయటికి రావాలి. వెంటనే మీ కన్సర్న్ అంటే మీ పరిధిలో పోలీసు వాళ్ళకి చెప్తే మీకు తెలిసిపోతుంది నిజమా కాదా అనేది కూడా. మనమేమి ఆ భయంలో ఉండి నిజమేనేమో మన పక్కనలో చెప్తే ఏమైపోతుందో అని భయపడిపోయి బన్నీ
ప్రకారం శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీలో ప్రతి ఒక్క సంవత్సరం పోయిన సంవత్సరం ఇక్కడ అమ్మవారి అలంకరణం ఎట్లా జరిగిందో, అమ్మవారి పూజ ఎట్లా జరిగిందో, అమ్మవారి తరపున అన్నదానం ఎట్లా జరిగిందో అలాగే ఈ సంవత్సరం జాతర పోయింది కాబట్టి కొన్ని 20 రోజులుగా అందరూ వాళ్ళ పనులు ఉన్నారు కాబట్టి దీన్ని మనము ఆపినాము. అమ్మవారి దెయ్యాల మళ్ళా ఈ సంవత్సరం ఈరోజు మళ్ళా స్టార్ట్ చేసినాము అన్నదానం కార్యము. ఇది ఈరోజు స్టార్ట్ చేసినాము. పోయిన సంవత్సరం ఎట్లా అన్నదానం జరుగుతుందో ఈ సంవత్సరం కూడా అట్లే అన్నదానం జరుగుతుంది, అమ్మవారికి అభిషేకం జరుగుతుంది, అట్లే అలంకరణ జరుగుతుంది, అట్లే అమావాస్య పూజ ఉంటుంది, పౌర్ణమి పూజ ఉంటుంది. ఇలా ఇప్పుడు విశేషం ఏమంటే అమ్మవారికి ఈడ వాక్ కూడా చెప్తా ఉన్నారు. దాదాపు ఇప్పుడు ఒక 3 నెలలుగా అమ్మవారు వాక్ చెప్తా ఉన్నారు. ఆ వాక్కి చాలా మంది దాదాపు ఒక రోజుకి శుక్రవారం అయితే దాదాపు ఒక 50 మంది పైన భక్తులు వస్తారు. వాళ్ళ కోరికలు అడుగుతూ ఉన్నారు. వాళ్ళ కోరికలు కూడా చాలా మందికి తీరింది. అట్లే మంగళవారము, శుక్రవారము, ఆదివారము, అమావాస్య, పౌర్ణమి ఈ దినాల్లో అమ్మవారిడ వాక్ కూడా చెప్తారు. మీ కోరికలు ఏమైనా ఉంటే అమ్మవారి దగ్గర వచ్చి మీరు అడిగేసి మీ సమస్యలు ఏమైనా ఉంటే కూడా మీరు కోరుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లే ఇక్కడ అన్నదానము శుక్రవారము, మంగళవారము, ప్రతి ఒక్క వారానికి 2 రోజు అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. సాయంత్రం పూట ప్రతి ఇక్కడ దాతలు ఎవరైనా దాతలు ఉంటే వచ్చి ఇక్కడ సాయం చేయాల్సిందిగా ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాం. ఒక్క నిమిషం అన్న, అది కెమెరా అనుకోవాలి అన్న. మనకు అట్లే ఈరోజు మనము ఎస్ఐ మేడం గారు, స్వర్ణతేజ మేడం గారు కూడా మన గుడికి రావడం జరిగింది. ఎందుకు ఇది రావడం జరిగిందంటే ఇక్కడ మన గంటావూరులో దొంగతనాలు జరుగుతూ ఉంది, ఏటీఎం కాడ దొంగతనాలు జరుగుతూ ఉంది, మైనార్టీ లేని వాళ్ళకి లవ్ చేసి పిలుచుకొని పోవడం కూడా జరుగుతుంది. ఇలాంటిది ఇక్కడ దాదాపు ఈరోజు ఒక 100 మంది దాకా ఆడవాళ్ళు వచ్చినారు. మేడం గారు వచ్చి వాళ్ళకి దీన్ని ఎట్లా ఉండాలా, ఏ రకంగా బందోబస్తుగా మీరు ఎంత హుషారుగా ఉండాలనేసి కూడా మేడం గారు వచ్చి చెప్పినారు. మీరు వచ్చి మన గంగమ్మ గుడి చెప్పిన దానికి మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లే మేడం గారు చెప్పింది కూడా మీరు పాటించుకుంటూ ఉంటే మీ దొంగతనాలు కానీ కూడా జరగదు. అట్లే మీ ఆడపిల్లలు కూడా ఇంట్లో హుషారుగా ఉంటారు, మగపిల్లలు కూడా హుషారుగా ఉంటారు. ఈ గింజాలకు అలవాటు కాకుండా మీకు అలాంటిది గింజాలకి ఏమన్నా మీ పిల్లలు అలవాటు అయింది, మీకు ఏమన్నా విషయం తెలిసిందనుకోండి, మీరు ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్లో పోయి చెప్తే వాళ్ళు దానికి పరిష్కారం ఏం చేయాలనో ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ వారు కూడా చేస్తారు. వాళ్ళు ప్రతి పోలీస్ స్టేషన్ తరఫు నుంచి మీకు ఎప్పుడు ఏ టైం అయినా కానీ మీకు సపోర్ట్ కూడా వాళ్ళు చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళు పోలీస్ స్టేషన్ పోతే మనకి మర్యాద హీరో అలాంటిదంతా ఏముండదు. మీకు ఎటువంటి ఇబ్బంది కలిగితే వాళ్ళకి ఇమీడియట్లీ ఫోన్ చేస్తే ఇమీడియట్లీ మీకు కూడా రెస్పాన్సులు కూడా ఇస్తారు. ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకొని మేడం గారు ఏం చెప్పినారో దాన్ని పాటించుకొని పోతే మన కుటుంబం 100 ఏళ్ళు ఏ గలాటాలు ఏ ఇబ్బంది లేకుండా బాగుంటుందనేసి కూడా నేను కోరుతున్నాను.